ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఇంటర్మీడియేట్ అయిపోయిందనమాట. ఇంటర్మీడియేట్ అయిపోయి బీటెక్‌లో జాయిన్ అయ్యాడు. 1 మంత్ అయిపోతుంది. ఈ అబ్బాయితో అసలు ఏ అమ్మాయి కూడా తనంతట తనొచ్చి మాట్లాడదు. ఒకవేళ ఈడెళ్లి ఎవరితోనైనా మాట్లాడినా సరే ఆళ్ళంత ఇంట్రెస్ట్‌గా మాట్లాడరు. ఓకేనా. ఎప్పుడు స్కిప్ చేసేసి వెళ్ళిపోతూ ఉండేవారు ఆ అమ్మాయిలు. ఓకేనా. సో, ఈ అబ్బాయి చాలా డీప్‌గా ఆలోచించి ఏంటి రీజన్ అని ఆలోచించుకుంటే ఈ అబ్బాయి అనుకున్నాడనమాట. మేబీ నేను అంత యావరేజ్‌గా అంత నీట్‌గా, అంత హ్యాండ్సమ్‌గా ఉండను. యావరేజ్ బాడీతో, యావరేజ్‌గా బ్లాక్ కాంప్లెక్షన్‌తో ఉంటాను అనుకున్నాడు. ఆ అబ్బాయికి కొంచెం పొట్ట ఉంటది. మరీ లావు కాదు, మరీ సన్నం కాదు, యావరేజ్‌గా ఉంటాడనమాట. మేబీ నాలాగా. ఓకేనా. సో, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ అబ్బాయి చాలా ఫిట్‌గా అవ్వాలనుకున్నాడు. జిమ్‌కెళ్ళి అవన్నీ చేస్తే ఫిట్‌గా అవుతారని రీసెర్చ్ చేసుకున్నాడు. అలాగే జిమ్‌కెళ్ళి ఆహ్, బా బాడీ తగ్గిస్తే ఫేస్ కూడా గ్లో అవుతదని చెప్పి అనుకున్నాడు. రీసెర్చ్ చేసి తెలుసుకున్నాడు. సో, నెక్స్ట్ రోజెళ్ళి జిమ్ కట్టాడు. నెలకు 10,000 ట్రైనర్‌కి. ఓకేనా. ఆ ట్రైనర్ ఏం చెప్తే అది చేసేవాడు. ఆ ట్రైనర్ ఏం ఫుడ్ చెప్తే ఆ ఫుడ్ తినేవాడు. 1 ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ 1 ఇయర్ అసలు జంక్ ఫుడ్ జోలికే వెళ్ళలేదనమాట ఆడు. ఓకేనా. ట్రైనర్ అంటే ఈ అంటే ఈ. ఏ దారిలో వెళ్ళమంటే ఆ దారిలో వెళ్ళేవాడు. ఓకేనా. సో, 1 ఇయర్ తర్వాత రిజల్ట్ ఏంటంటే ఆ అబ్బాయికి చాలా ఫిట్ బాడీ వచ్చింది. చాలా మంచి స్ట్రాంగ్ కండలన్నీ చాలా సాలిడ్‌గా ఉన్నాయన్నమాట. చాలా సెక్సీగా ఉంటాడు. తయారయ్యాడు. ఓకేనా. ఫేస్ కూడా కొవ్వు మొత్తం పోవడం వల్ల ఫేస్ చాలా గ్లో వచ్చింది. వైట్ అయిపోయిందనమాట. ఓకేనా. నెక్స్ట్ బోనస్ ఏంటంటే బాడీ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో బాగా అవ్వడం వల్ల జిమ్‌లో హెయిర్ కూడా బాగా పెరిగిపోయిందనమాట. సో, ఇప్పుడు చాలా నీట్‌గా ఇంత ముందరమే చాలా హ్యాండ్సమ్‌గా తయారయ్యాడు. ఇప్పుడే తనలో తనకు కాన్ఫిడెన్స్ నిండింది. ఏంటంటే అమ్మాయిలొచ్చి మాట్లాడతారని, లేదంటే తినెళ్ళినా సరే ఇంట్రెస్ట్‌గా మాట్లాడతారని. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తినెళ్ళి మాట్లాడుతున్నారు. ఇదివరకటి మీద కొంచెం బానే మాట్లాడుతున్నారు కానీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదనమాట. ఎవరో వాళ్ళంతట వాళ్ళు వచ్చి మాట్లాడట్లేదు. ఒకవేళ తినెళ్ళి మాట్లాడితే తిను అడిగిన దానికి సమాధానం చెప్తారు. మంచిగా మాట్లాడి వదిలేస్తున్నారు అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంత ముందర మీద ఇప్పటి మీద పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఈడు బాగా ఆశించాడు. ఏంటి లోపం అని ఆశిస్తే అప్పుడు అర్థమైందనమాట. తను కట్టిన 10,000 ఓన్లీ ట్రైనర్ తన బాడీ ఎలా ట్యూన్ చేసుకోవాలో మాత్రమే నేర్పించాడు. తన కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పియలేదు. సో, పాయింట్ ఏంటంటే వాడికి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలీదు. ఓకేనా. టాపిక్ అలాగా పెంచుకొని మాట్లాడి కన్వర్జేషన్ బిల్డ్ చేయడం అతనికి రాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ రావు. సో, ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వేరు ఉంటది. ఇంటర్‌లింక్డ్ ఏమి ఉండవు. ఓకేనా. ఏ ప్రాబ్లమ్‌కి ఆ సొల్యూషన్ విడివిడిగా ఉంటాయి. కాబట్టి వెతుక్కోండి.